ఒకవైపు హెరిటేజ్ కంపెనీ ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి, ఇంకోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న నారా భువనేశ్వరిని ఇంటర్నేషనల్ అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయని తెలుగు మహిళా నాయకురాళ్లు కొనియాడారు. లండన్ వేదికగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నారా భువనేశ్వరిని 2 ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డులతో సత్కరించటం 2 తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు గర్వకారణంగా ఉందని పలువురు టీడీపీ మహిళా నాయకురాళ్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 4 దశాబ్దాలకు పైగా ఆ పన్నులకు విశిష్ట సేవలు అందించినందుకు గాను డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు, కొన్ని దశాబ్దాలుగా హెరిటేజ్ సంస్థను సమర్థవంతంగా నడిపిస్తున్నందుకు గోల్డెన్ పీకాక్ అవార్డులు నారా భువనేశ్వరి అందుకున్నారని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో భువనేశ్వరి తొలిసారిగా రోడ్డుపైకి వచ్చి నిజం గెలవాలి అంటూ ప్రజల్లోకి వెళ్ళి వారి మద్దతు కూడగట్టడంతో పాటు టీడీపీ శ్రేణులకు మనోధైర్యం కల్పించడంలో సఫలీకృతులయ్యారు. చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావటంలో నారా భువనేశ్వరి పాత్ర ఎంతో ఉందని ప్రకాశం జిల్లా తెలుగు మహిళా నాయకురాలు గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో మా భువనేశ్వరి గారు మరెన్నో ఉన్నత అవార్డులు దక్కించుకోవాలని తెలుగు మహిళా నాయకురాలు ఆకాంక్షించారు.